తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా పర్యటించనున్నారు. వరుసగా 3 రోజుల పాటు మోడీ, అమిత్ షా, నడ్డా సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. కొత్తగూడెం, మహబూబాద్ సభల్లో నడ్డా పాల్గొననున్నారు. అలాగే 30న ఆందోళ్ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మే 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి షాలీబండ సుధా థియేటర్ వరకు నిర్వహించే బీజేపీ ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. శిరీష, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా బడా నేతలంతా కూడా తెలంగాణ బాట పట్టారు. వరుసగా కూడా 3 రోజుల పర్యటన చేపట్టనున్నారు. వరుసగా అంటే మోడీ, అమిత్ షా, నడ్డా ఈ ముగ్గురు కూడా ఈ తెలంగాణలో 3 రోజులు పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా రేపైతే నడ్డా రాబోతున్నారు. 29వ తేదీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కొత్తగూడెం, మహబూబాబాద్ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. కానీ అనంతరం హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నడ్డా రోడ్ షో నిర్వహించనున్నారు. శిరీష, అక్కడ నుండి కూడా ఇంకా నెక్స్ట్ ఎల్లుండి కూడా 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఆందోళన బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్న సందర్భంగా కూడా మరలా ఈ ప్రచారం అనేది ముమ్మరం చేస్తున్నారు. అధికంగా కూడా జనాలు రావడము, వారికి తండోతండాలుగా ఇక్కడ జనాలంతా కూడా భారతీయ జనతా వైపు చూస్తున్నారు. ఈ సందర్భంగానే నేతలంతా కూడా తెలంగాణ బాట పడుతున్నారు. మే 1న కూడా రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. పాత బస్తీలో ఆయన పర్యటించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. శిరీష, హైదరాబాద్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుండి షాలీబండ వరకు కూడా ఆయన అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. శిరీష. రైట్ మాధవి, థ్యాంక్ యూ.